నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది అత్యంత ముఖ్యమైనది. దేశంలో ఏదో ఒక చోట ఏదో రకమైన ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఎన్నికలే పునాది కనుక. ఎన్నిక ద్వారా వచ్చిన వాళ్ళే పాలన కొనసాగించాలి కనుక 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరగటం అనేది సర్వసాధారణంగా వచ్చేది. వాటిని మనం సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ అంటాం. అది లోక్సభకు సంబంధించి, రాష్ట్ర స్థాయిలో శాసనసభలకు సంబంధించి. ఇది కాకుండా పరోక్షంగా, అంటే అక్కడ ఇందాక మనం చెప్పిన దాని ప్రకారం ప్రత్యక్షంగా, అంటే ప్రజలే నాయకుల్ని ఎన్నుకుంటారు. అది మనకి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పి ఒకటి మనకు ఉంది. దాని ప్రకారం ఈ ప్రజలే నాయకుల్ని ఎన్నుకొని తమ నియోజకవర్గాల నుంచి అటు పార్లమెంటుకు, ఇటు రాష్ట్రాల శాసనసభకు పంపిస్తారు. ఇది కాకుండా మరొకటి ఉన్నది. అది పరోక్ష ఎన్నికలు. అంటే ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోకుండా పరోక్షంగా నాయకుల్ని ఎన్నుకునే విధానం ఇంకోటి ఉన్నది. దాన్నే మనం రాష్ట్ర స్థాయిలో అయితే మండలి అంటాం, విధాన మండలి అంటాం. అదే కేంద్ర స్థాయిలో అయితే దాన్ని మనం రాజ్యసభ అంటాం. దాన్ని అప్పర్ హౌస్, లోయర్ హౌస్, అంటే లోక్సభ, అంటే ప్రజల ద్వారా ఎన్నుకున్న దాన్ని లోక్సభగాను, పరోక్షంగా వచ్చిన వాళ్ళను రాజ్యసభగాను, అంటే పెద్దల సభ అని కూడా దాన్ని అంటారు. రాష్ట్ర స్థాయిలో కూడా అంతే. లోయర్ హౌస్, అప్పర్ హౌస్. శాసనసభ లోయర్ హౌస్ అయితే శాసన మండలి అప్పర్ హౌస్ అవుతుంది. ఇలాగా మన ఈ ప్రజాస్వామ్య దేశంలో కొనసాగడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియగా మనం చూస్తూ వస్తున్నాం. అసలు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు చేశాను అంటే, మన రాష్ట్రంలో ఇప్పుడు 5 స్థానాలకు, కేవలం 5 స్థానాలకే ఎన్నికలు జరిగితే ఎంత విశ్లేషణ చేయాలని కాదు, అసలు దీని వెనక ఏంటి అనే దాన్ని చెప్పడం కోసమే ఈ 5 మంది ద్వారా మనకి ఇప్పుడు శాసనసభ్యుల ద్వారా ఎన్నిక కాబోతున్న 5 ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం. ఇది ఉమ్మడి ప్రభుత్వం ఉంది కనుక, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కనుక, 3 పార్టీల కలయికతో ఉంది కనుక, పొత్తు ధర్మంలో భాగంగా 3 సీట్లను టీడీపీ, అంటే ఎక్కువ సీట్లు ఉన్న టీడీపీ తీసుకుంటుంది. 1 సీటును జనసేన పార్టీకి ఇస్తుంది. మరో సీటును మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇస్తుంది. హెమాహెమీలను రంగంలో దించినట్టే మనకు కనిపిస్తోంది. తెలుగుదేశం అయితే 3, అంటే ఒక బీసీని, ఒక ఎస్సీని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే మనం ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలి కనుక అక్కడ. ఇక జేఎస్పీకి వచ్చేసరికి, జనసేన పార్టీకి వచ్చేసరికి సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరులు నాగబాబు గారు రంగంలోకి దిగారు. అలాగే చివరిదాకా ఊగిసలాడుతున్న భారతీయ జనతా పార్టీ నుంచి గతంలో మన ఆంధ్రప్రదేశ్కు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన సోము వీర్రాజు గారిని రంగంలోకి దింపారు. సో ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించి 3 సభ్యుల విషయంలోకి వచ్చేసరికి కావలి గ్రీష్మ అనే ఒక క్యాండిడేట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరి కావలి గ్రీష్మ? బహుశా ఈ మండలి చరిత్రలో యంగెస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు. నాకున్న సమాచారం మేరకు అయితే చాలా తక్కువ వయసులోనే ఆవిడ మండలిలోకి ప్రవేశించబోతున్నారు అని చెప్పి మన దగ్గర సమాచారం ఉంది. ఎవరి గ్రీష్మ అంటే, ఆవిడకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా పటిష్టంగానే ఉన్నది. గతంలో మనకు ఎన్టీఆర్ హయాంలో మంత్రిగాను, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాసనసభ స్పీకర్గాను పనిచేసిన ప్రతిభాభారతి గారి సాక్షాత్తు కుమార్తె ఈ గ్రీష్మ గారు. గ్రీష్మ ఎందుకు సడన్గా న్యూస్లోకి వచ్చిందంటే, ఆవిడ తల్లి తాలూకు వారసత్వాన్ని తీసుకుని రాజకీయాల్లోకి వస్తారనుకున్నారు. కొంతకాలం గ్యాప్ వచ్చింది. ఆవిడ విదేశాలకు వెళ్ళారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన తర్వాత పిహెచ్డీ కూడా అక్కడ చేశారు. మంచి మాటకారి. పెళ్లి చేసుకున్నారు, ఒక బిడ్డ పుట్టారు. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ చనిపోవడంతో ఆవిడ ఇంకా ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చేసారు అనుకున్న తరుణంలో, అంటే జనరల్గా వారసులుగా కొడుకుల్ని తీసుకొస్తారు. కాకపోతే ఇక్కడ కూతురు ఉంది కనుక కూతురే ఇష్టపడింది. ప్రతిభాభారతి గారి కుమారుడు ఉన్నప్పటికీ వారు రాజకీయాల పట్ల అంత ఎక్కువ సుముఖత చూపనప్పటికీ పరోక్షంగా సాయం చేస్తారు. బట్ గ్రీష్మ మాత్రం రెబెలస్ క్యాండిడేట్గా ఆవిడ పేరు పొందారు. ఎంత రెబెలస్ అంటే
2022 అనుకో 2022లో మహానాడు సభల్లో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో. ఆ సభల్లో సడన్గా అపీరెన్స్ ఆవిడ వచ్చిన తర్వాత ఆ వేదిక అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి తీవ్ర పదజాలంతో వార్నింగ్ ఇస్తూ ఒక మహిళ, పైగా యంగెస్ట్ మహిళ అయి ఉండి బాలకృష్ణ గారి స్థాయిలో తొడగొట్టడం అనేది అప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఆవిడ మాట్లాడిన తీరు కూడా ఓరి నాకో, లంకో, ఇక ఇలాంటి పదాలన్నీ వాడేసేసి ఒక్కసారి మొత్తం నాయకులు, వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందు ఉన్న వాళ్ళ దృష్టిని ఆకర్షించి ఒక రెబల్ స్టార్గా ఆవిడ రూపుదిద్దుకున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ ఖాళీల్లో ఆ అమ్మాయికి కూడా, వారికి కూడా, అంటే గ్రీష్మ గారికి కూడా సీట్ ఇచ్చారు. ఇక మండలిలో ఎలా ఉండబోతుందో అనేదాన్ని మనం పెద్దగా దాని మీద ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఆవిడ ఎంత రెబలస్గా మాట్లాడతారో. ఇప్పుడు మండలిలో వదురు కళ్యాణి గారని ఆవిడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారు. మహిళలు ఎక్కడుంటే అక్కడ చాలా గట్టిగా మాట్లాడతారు అనడానికి ఉదాహరణ మాత్రమే నేను ఈ విషయం తీసుకొచ్చాను. అది చిన్న వయసులో మండలిలోకి వెళ్తున్న గ్రీష్మ తన తాలూకు బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకుంటూ ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తుందని చెప్పి చాలామంది ఊహాగానాలు చేస్తున్నారు. సో అందువల్ల మనం ఇప్పుడు ఈ అంశం మీద చేయాల్సి, ఒక్కసారి మనకు అసలు ఈ లోయర్ హౌస్, అప్పర్ హౌస్ అంటే చాలామందికి దీని గురించి తెలుసు. నేను మాట్లాడే ప్రతి మాట, నేను ఇక్కడ విశ్లేషణ చేసే ప్రతి అంశము అందరినీ దృష్టిలో ఉంచుకుని చేస్తాను. ముఖ్యంగా ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రము రాజకీయాల పట్ల అంత అవగాహన లేకపోయిన వాళ్లకు, అలాగే ఈ దామాషా పద్ధతి తెలియని వాళ్ళను ఉద్దేశించి మాత్రమే చెప్తున్నా. పెద్దవాళ్ళు మాకు తెలుసులేండి, మీరు చెప్పడం ఏంటి అనుకుంటే మాత్రం నేను క్షంతవ్యుడిని. ఇది చాలామంది యువకులకు, ముఖ్యంగా మనం అప్పుడప్పుడు ఉంటాం, యువతరం కనుక రాజకీయాలకు వస్తే మంచి జరుగుతుంది. ఎందుకంటే కురువృద్ధులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకి సరిగ్గా జ్ఞాపశక్తి లేదు, వాళ్ళకి నిల్చొని మాట్లాడటానికి అవకాశం ఉండదు లాంటి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కూడా కూర్చుని పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే అలాంటి వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చేకుంటే ఇలాంటి యంగ్స్టర్స్ని రాజకీయాల్లోకి తీసుకొస్తే కొంత మేలు జరుగుతుంది అని చెప్పి చాలామంది ఆశిస్తూ ఉంటారు. అందుకే గ్రీష్మ గురించి ఇంత ప్రస్తావన మనం తీసుకురావాల్సి వచ్చింది. శాసనసభాధిపతిగా వారి తల్లి ప్రతిభాభారతి గారు నిర్వహించిన పాత్ర అమోఘమైనది. అక్కడ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్న చోట కూడా ఆవిడ రాణించారంటే ఎంత రాజకీయ నేపథ్యం ఆవిడకూడదు, ఎంత స్టబర్న్ క్యారెక్టర్ అని మనం అనుకోవచ్చు. వారి తనయ గనక ఈవిడ కూడా డెఫినెట్గా అదే స్థాయిలో ఉంటుందనే ఉద్దేశాన్ని మనం ఇక్కడ మాట్లాడాం. ఇక రాజ్యసభ, లోక్సభ అని ఇందాక మనం చెప్పుకున్నాం కనుక, రాజ్యసభకు ప్రతి 6 సంవత్సరాలు, వాళ్ళ టెన్యూర్ 6 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే అదే లోక్సభ అయితే 5 సంవత్సరాలు మాత్రం, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. రాజ్యసభకు అలా కాదు, 2 ఏళ్లకు ఒకసారి ఖాళీలు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ఎన్నికలు మళ్ళీ దాని నోటిఫికేషన్ రావటం, అభ్యర్థులు చేసుకోవటం, వాళ్ళకున్న సంఖ్యను బట్టి అభ్యర్థులను రంగంలోకి దింపటము, అది మామూలుగానే జరుగుతూ ఉంటుంది. ఇవి కాక ఇంకా కొంతమంది ఏ విధంగా వస్తారు. ముఖ్యంగా మనం ఇక్కడ మన స్టేట్ చూద్దాం. విధాన మండలి అనేది, దీన్ని కూడా ఒక చట్టం ప్రకారమే మన రాష్ట్రంలోకి 1958లో కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు మన రాష్ట్రంలో. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రత్యక్ష రాజకీయాలు అంటే ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగే సందర్భంలో ఇప్పుడు ఇంకా దారుణంగా తయారైంది. అప్పుడైతే కొంచెం పర్లేదు అనుకునేవాళ్ళు, అంటే విఘ్నులైన వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారు అనేది తెలిసేది. కానీ ఏమాత్రం రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మేధావులైనా సరే, ఏమాత్రం రాజకీయ కోణం లేని వాళ్ళు, రాజకీయ అంటే ఇష్టాలు లేని వాళ్ళని కూడా మనం తీసుకురావాలి ఒకవేళ సభకు అంటే వాళ్ళకు వేరే మార్గం లేదు. వాళ్ళు వేరే ఏదో ఒక మార్గంలో వాళ్ళ లోపలికి తీసుకురావాలి. ఉదాహరణకు మన రాష్ట్రంలో రోసయ్య గారు అత్యంత మాటకారి, ఆర్థిక శాఖ మంత్రిగా మన రాష్ట్రాన్ని ఎంతో కాలం కాపాడిన వ్యక్తి. అలాగే కొన్నాళ్ళు ముఖ్యమంత్రిగా కూడా రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత ముఖ్యమంత్రిగా కూడా చేశారు. తనదైన శైలిలో తీసుకున్నారు. ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పట్టించడంలో ఆయన చాలా గొప్ప వ్యక్తి. కానీ అంత మేధావి, అంత మాటకారి, అంతగా చాణక్యుడు లాంటి మేధస్సు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఎప్పుడు గెలవలేరు. 1-2 సార్లు, ఆ తర్వాత వేమూరులో ఒకసారి అలా గెలిచినట్టున్నారు, కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు గెలవలేదు. మరి అలాంటి వ్యక్తిని మనం ఎలా పోగొట్టుకుంటాం? మనకు మేధస్సు కావాలి, అలాంటి ఆలోచన పరులు కావాలి,
అలాంటప్పుడు ఈ మండలి అనే దాంట్లోకి వారిని తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్లో ఓట్లు సంపాదించి గెలవడం అనేది చాలా కష్టంగా. ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ కేంద్ర స్థాయిలో చెప్పుకుంటూ వస్తే, మన దేశానికి సంస్కరణల ప్రధానమంత్రిగా పేరు పొందిన, ఒకసారి కాదు 10 ఏళ్ళు పాటు ప్రధానమంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్ గారు ప్రత్యక్షంగా ఎప్పుడూ గెలవలేదు. ఒకసారి మాత్రం ప్రయత్నించారు. ఆయన దర్యాగంజ్ అని ఢిల్లీలో స్లమ్ ఏరియా, అది ఆ ఏరియాలో కంటెస్ట్ చేస్తే ఆయన అనూహ్యంగా ఓడిపోయారు. అలాంటి వాళ్ళు గెలవరు, ఓడిపోతారు. కానీ ఆయన ఎలా మనం సంపాదించుకోవాలి? ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా చేశారు. మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి ఆర్థిక శాఖ సలహాదారుగా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా అనేకసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాంటి వ్యక్తి లోక్సభకు ఎన్నిక అవటం అనేది కష్టంగా మారింది. కానీ అతను మనకు కావాలి, వారి సేవలు మనకు కావాలి. అందుకని అలాంటి వాళ్ళను తీసుకురావడం కోసం ఈ అప్పర్ హౌస్ అని పెట్టారు. అందుకే దానికి ఏమని పెట్టారు? పెద్దల సభ అని పెట్టారు. అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ దాంట్లోకి వస్తారు అని చెప్పి, ఇది టూకీగా డైరెక్ట్ ఎలక్షన్స్కి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్కి రీజన్. మన రాష్ట్రంలోకి వచ్చేసరికి మండలి అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు 58లో ఏర్పాటైంది. 1985 సంవత్సరంలోకి వచ్చి ఎన్టీ రామారావు గారు సీఎంగా వచ్చినప్పుడు అది ఆయనకు నచ్చలేదు ఎందుకో, దాన్ని రద్దు చేశారు, మండలి రద్దు. సో ఆయన రద్దు ఖాతాలో చాలా ఉన్నాయనుకోండి, మున్సిపల్ కరణాలను తీసేశారు. అలా చాలామందిని అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి. ఇది రద్దు చేస్తూ ఆయన చేసిన ఒక ప్రకటన ఏంటంటే, నిష్ఫలము, ఇది 6వ ఏళ్ళు లాంటిది, 6th ఫింగర్ ఇన్ ది హ్యాండ్ అని చెప్పి ఆయన చెప్పారు. ఖర్చుదండగా అన్నారు ఆయన. దొడ్డిదారం తీసుకురావడం ఏంటి, నేను ఫెయిల్ అయిన క్యాండిడేట్ని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టడం ఏంటి, ఇలా రకరకాల వాదనలు చేశారు. ఎందువల్లంటే ఆయనకు ఒక ఘోర పరాభవం జరిగింది. ఆయన సీఎం అయిన తర్వాత విదేశాలకు సర్జరీ కోసం వెళ్ళినప్పుడు గవర్నర్తో కుమ్మక్కయ్యి నాదెండ్ల భాస్కర్ రావు అనే వ్యక్తి సీఎం సీట్లో కూర్చుండిపోయారు. దానికి ఇలాంటి మెజార్టీ వీళ్ళందరూ కలిపి అతనికి సాయం చేశారు. కాంగ్రెస్తో కొంత లాలూచీ పడి ఆయన సీఎం చేశారనే ఒక కోపం. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు రామ్లాల్ అనుకుంటా, రామ్లాల్ అనే గవర్నర్ ఉండేవారు. వారి ద్వారా ఈ నాదెండ్ల భాస్కరరావు గారు వచ్చి కూర్చున్నారు. కనుక అతన్ని తీసేయించడానికి ఇలాంటివి ప్రధానమైన కారణము అని చెప్పి ఆయన మండలిని రద్దు చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్లకు మళ్ళీ 2007వ సంవత్సరంలో మన మర్రి చెన్నారెడ్డి గారు అనుకుంటా, మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ మండలిని ప్రవేశపెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఈ మేధావుల మీద ఆధారపడతారు. కాంగ్రెస్ 100 ఏళ్ల చరిత్ర ఉన్నది పార్టీ కనుక అక్కడలో ఎక్కువ మంది వృద్ధులే ఉంటారు, అంటే వయసు మీరిన వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళ సేవలు పార్టీకి కావాలి, వాళ్ళ సేవలు ప్రభుత్వానికి కావాలంటే ఎలాంటి ఏర్పాటు ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాకా అది కొనసాగుతున్నది. మళ్ళీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రయత్నం చేశారు. అసలు మండలి ఎందుకు దండగా అన్నారు. దానికి కూడా కారణం ఉంది. వారు ప్రవేశపెట్టిన కొన్ని బిల్లులు, దిశ కావచ్చు, లేకపోతే ఇంకొక ఈ 3 రాజధానుల బిల్లు కావచ్చు, ఈ బిల్లులు ఎందుకంటే ఇక్కడ మనకి లోయర్ హౌస్లో యాక్సెప్ట్ అయిన తర్వాత అప్పర్ హౌస్లో కూడా యాక్సెప్ట్ అవ్వాలి. అంటే ఈ శాసనసభలో దాని గురించి ప్రస్తావించిన తర్వాత, ఒక బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, దాని గురించి చర్చ జరిగిన తర్వాత, ఒకవేళ ఓటింగ్ పట్టు పెడితే ఓటింగ్ కూడా జరిగిన తర్వాత ఇక్కడ ఓకే అయిపోతే మళ్ళీ అది మండలికి వెళ్ళాలి రాష్ట్ర స్థాయిలో, అలాగే పైన అయితే రాజ్యసభకి వెళ్ళాలి. అక్కడ కూడా దాని మీద చర్చ జరిగి ఓటింగ్ జరిగి 2 చోట్ల ఓకే అయితేనే ఆ బిల్లు చట్ట రూపం దాల్చుతుంది. ఇక్కడ అదే పరిస్థితి వచ్చింది. అప్పటికే తెలుగుదేశం పార్టీకి మండలిలో సంఖ్య ఎక్కువ ఉంది కనుక ఈ దిశ బిల్లుని, అలాగే 3 రాజధానుల బిల్లుని వాళ్ళు అంగీకరించలేదు. రాజ్యసభ చైర్మన్గా మండలి చైర్మన్గా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నారు కనుక వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఇలాంటి పద్ధతి మనకెందుకు? మనం ఎంతమందిని గడిపాం, 161 గెలిచాం, 157 గెలిచాం, అలాంటి చోట మనకి ఎంత మెజారిటీ ఉంటే వాడేవాడు ఆపడానికి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసేయాలన్నారు. ఇప్పుడు పూర్తిగా చరిత్ర మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య మండలిలో ఎక్కువ ఉంది కనుక ఇది ఉండాలి, బాగానే ఉందని చెప్పి బొత్స సత్యనారాయణ గారిని దాన్ని లీడర్గా చేసి వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. అసలు ఈ శాసన మండలికి వచ్చేవాళ్ళు 5 రకాలుగా వస్తారు. ఫస్ట్ స్థానిక సంస్థలు, అంటే కార్పొరేషన్లు అలాగే జెడ్పీ ఇలాంటి వాటిలో తాలూకు ఎన్నికైన సభ్యులు ఓటేస్తే వచ్చేవాళ్ళను లోకల్ బాడీస్ నుంచి వచ్చేవాళ్ళు అని చెప్తారు. అలాగే ఇంకా కొంతమంది గ్రాడ్యుయేట్స్, కేవలం డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఓట్లు వేసేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. అది కూడా మనకి అయిపోయింది. వాళ్ళు కాకుండా టీచర్స్ అని చెప్పి ఉంటారు. టీచర్లు మాత్రమే
బరిలో ఉంటారు, టీచర్లు మాత్రమే ఓట్లు వేస్తారు. ఎందుకంటే దానికి మళ్ళీ చెప్తాను ఎందుకు. అది ఒక ప్రక్రియ. ఇది కాకుండా శాసనసభ్యులు, మనకు ఎంతమంది శాసనసభ్యులు శాసనసభలో ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు వేసి గెలిపించేవాళ్ళు. ఇప్పుడు జరగబోతుంది మనకు అదే. ఇప్పుడు మనకు 5 సీట్లను చెప్పుకున్నాం కదా, టీడీపీకి 3, జనసేనకి 1, బీజేపీకి 1 అన్నాం కదా, అవి శాసనసభ్యుల కోటాలో జరగబోతున్న ఎంపిక. ఇవి కాకుండా గవర్నర్ నామినీస్ అని కొంతమంది ఉంటారు. అంటే వీటిల్లో కూడా ఫిట్ ఇన్ కాని వాళ్ళు కొంతమంది. అదే రాజ్యసభలో అయితే జర్నలిస్టులు, ఖుష్వంత్ సింగ్ వెళ్ళారు, కుల్దీప్ నాయర్ వెళ్ళారు, పెద్ద పెద్ద జర్నలిస్టులు, అరుణ్ శౌరి వెళ్ళారు జర్నలిస్టుల కోటాలో. అలాగే మనకి సినీ నటులు, ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ వెళ్ళారు, గతంలో జయబాదులు కూడా వెళ్ళారు. జయబాదులు ఆ తర్వాత లోక్సభ నుంచి వెళ్ళారు. ఇలాగా మన రాష్ట్రానికి సంబంధించి రావు గోపాలరావు గారిని ఎన్టీ రామారావు గారు పంపించినట్టున్నారు. అలాగే సత్యనారాయణ గారు వెళ్ళారు, మోహన్ బాబు గారు వెళ్ళారు. ఇలా కొంతమంది మనకి రాజ్యసభ నుంచి వెళ్తారు, అంటే మేధావులు వెళ్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి అవకాశం వచ్చినా ఆయన దాన్ని వినియోగించుకోలేదని చెప్తూ ఉంటారు. ఇలాగా కొంతమంది కళలకు సంబంధించి, సాహిత్యానికి సంబంధించి నారాయణ రెడ్డి గారు వెళ్ళారు మనకి. అలాగే సంస్కృతి సంబంధించి కొంతమందిని అక్కడైతే రాష్ట్రపతి, రాష్ట్రాల్లో అయితే గవర్నర్లు నామినేట్ చేసి పంపిస్తారు. వీళ్ళలో మైనారిటీస్ కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా తప్పనిసరిగా అక్కడ ఉండాలని ఉద్దేశం. ఇలా 5 రకాలుగా జరిగే ఈ ఎంపికలో బట్ అందరికీ సమానమైన హక్కే ఉంటుంది. సో ఇంకొక తేడా ఉంది ఇక్కడ. అదే లోయర్ హౌస్కి అయితే రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని కూడా, అంటే అన్ని అర్హతలు ఉండి అతను పర్లేదు డబ్బున్నవాడు అని చెప్తే అతను తీసుకొచ్చి సీఎం అయినా చేయొచ్చు, లేకపోతే మంత్రి అయినా చేయొచ్చు. ఎందువల్ల 6 మాసాల తర్వాత అలాంటి వ్యక్తి, అంటే సభలో సభ్యుడు కాకపోయినా కూడా ముఖ్యమంత్రిగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి 6 మాసాల్లో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ అతను స్థాయిని కాపాడుకోవచ్చు. ఈ 6 నెలల్లో ఏదో ఒక వేకెన్సీ వస్తుంది, ఎవరో ఒకరు చనిపోతారు, అక్కడ చేయటం. కానీ ఇంకొంతమంది త్యాగశీలు ఉంటే తాము రిజైన్ చేసి అక్కడ వేకెన్సీ తెప్పించి ఆ వేకెన్సీల్లో వీరిని గెలిపించి ఆ సీఎంనో మంత్రినో చేసే అనువైతే అనేది శాసనసభకు మాత్రమే ఉంది, లోక్సభకు మాత్రమే ఉంది. రాజ్యసభలో అలాంటి పరిస్థితి లేదు, ఎందుకంటే అది పెద్దల సభ అన్నాం కనుక ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అక్కడ పనిచేయవు అనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు చాలా లోతుగా ఆలోచించి ఎక్కడ ఎవరిని లోపలికి ఎలా తీసుకురావాలనే అంశం పట్ల చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. ఇక చర్చల విషయంలోకి వచ్చేసరికి కొన్ని ప్రశ్నావళి, క్వశ్చనీర్ ఉంటుంది. క్వశ్చనీర్ తర్వాత ఆఫ్టర్నూన్ అవర్లో మోషన్స్ ఉంటాయి. మోషన్స్ అంటే తీర్మానాలు ప్రవేశపెట్టడం. రకరకాల తీర్మానాలు ఉంటాయి అక్కడ. ఆ తీర్మానాలు ప్రవేశపెట్టడం అనేది సావధాన తీర్మానము, లేకపోతే వాయిదా తీర్మానము, ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్లు, నో కాన్ఫిడెన్స్లు, ఇలా రకరకాల తీర్మానాలు ఉంటాయి అక్కడ. మోషన్స్ అంటే వాటిని మనం సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంది. జనరల్గా ఆఫ్టర్నూన్ ఇలాంటి. ఇవి కాకుండా బడ్జెట్ మీద డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. కొన్నిసార్లు కంబైన్ చేస్తారు. వేరువేరుగా సమావేశాలు నిర్వహించిన తర్వాత, వేరువేరుగా చర్చలు నిర్వహించిన తర్వాత ఓటింగ్ నిర్వహించారు. కొన్నిసార్లు కంబైన్డ్గా, అంటే జాయింట్ హౌస్ మీటింగ్ అని కూడా పెడతారు. ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. ఇది మనకి శాసనసభ లేకపోతే శాసన మండలి దానికి సంబంధించి. ఎన్నికల్లో గెలుపొందలేని వాళ్ళను లోపలికి తీసుకురావటం అనేది కొంతమంది అభ్యంతరకరంగా వాళ్ళు చెప్పారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక గొప్ప మేధావి, మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లే. మన రాష్ట్రంలోకి వస్తే రోసీ గారి గురించి మాట్లాడుకున్నాం. అలాగే కేంద్ర స్థాయిలో అయితే మనం మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఇలా గొప్ప వాళ్ళందరూ లోపలికి వచ్చి రాజకీయాల పట్ల అవగాహన, లేకపోతే నీతి నియమాల పట్ల, అంటే ఇలాంటి పదాలన్నీ రాజకీయాల్లో బూతుల్లాగా వినపడతాయి, కానీ నీతి నియమాలు అనేవి, లేకపోతే మంచి మాటకారులు, విధాన నిర్ణయాలలో గొప్ప సలహాలు ఇవ్వగలరు ఇలాంటి వాళ్ళు. కొంతమంది పార్టీలు పెట్టి ఇలాగా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేధావర్గానికి సంబంధించి. అంటే మేధావులు రాజకీయాల్లోకి రావాలని ఒక పక్క చెప్తూనే, మేధావులు రాజకీయ పార్టీలు పెట్టి మేధావులు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ప్రజలు వాళ్ళని విశ్వసించకపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితిగా మనం అనుకోవాలా. సో సభ్యుల విషయంలోకి వచ్చేసరికి లోక్సభకి ఎంతమంది ఉంటారు, రాజ్యసభకి అంతమంది ఉండరు, చాలా తక్కువ ఉంటారు, 1/3 అలాగా ఉంటారు. ఇక్కడ మన మండలి స్థాయిలో కూడా మన సంఖ్య, మన రాష్ట్రానికి సంబంధించిన మండలి సంఖ్య 58, అంటే 58 సభ్యులకు మాత్రమే మనకు అర్హత ఉన్నది. దాంట్లో ఇవన్నీ వస్తాయి. ఇవి కాకుండా నామినేటెడ్ పోస్టులు గవర్నర్ గారు చేసే ఆస్కారం ఉన్నది. ఇప్పుడు నాగబాబు గారు రాబోతున్నారు.
అలాగే సోము వీర్రాజు గారు మనకు తెలిసిందే, చాలా మంచి మాటకారి. నాగబాబు గారికి వచ్చిన తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తారు. గ్రీష్మ లాంటి అమ్మాయిలు గట్టిగా మాట్లాడటానికి అక్కడ ఛాన్స్ ఉంది. అలాగే బీద రవిచంద్ర, అలాగే నాయుడు, వీళ్ళు కూడా గట్టిగా మాట్లాడతారని చెప్పి భావిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ ఈ మండలి సభ అంటే అప్పర్ హౌస్ లోయర్ హౌస్ మధ్య ఒక బ్యాలెన్స్ రావడానికి ఈ సందర్భం పనికొస్తుందని చెప్పి అధికార పార్టీ భావిస్తోంది. ఎలాంటి వాళ్ళు వచ్చినా మన సంఖ్య ఎక్కువ ఉంది కదా, మనదే రాజ్యం అన్నట్టుగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది అప్పర్ హౌస్ లోయర్ హౌస్ పెద్దల సభ, లేకపోతే రామారావు గారి భాషలో చెప్పాలంటే దొడ్డిదారిని తీసుకెళ్లే సభ అని అనుకున్నా కూడా, బట్ అక్కడ తప్పనిసరిగా ఇలాంటి చర్చలు మీద ఇది ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ఇంకా విరమిస్తాను. ఏంటంటే ఈ విధాన మండలి అనేది ఒక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉంటుందని చెప్పి మనం చెప్పలేం. అది ఒక ఆప్షన్ మాత్రమే, చాయిస్. కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా కాలం దాకా కొన్ని చోట్ల ఈ మండలి అనేది లేదు. మన రాష్ట్రంలో కూడా చెప్పాం కదా, కొంత గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చారని. ఇది ఒక్కటే దానికి ఉన్న పరిమితి. ఇది లోక్సభ, రాజ్యసభ, ఇక్కడ శాసనసభ, శాసన మండలికి సంబంధించిన చిరు విశ్లేషణ మీకు నచ్చిందని నేను భావిస్తాను. ముఖ్యంగా యూత్కి నచ్చిందని నేను భావిస్తాను. నమస్తే, మీ బాబీ వర్ధన్.